అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. మనం చెప్పుకుంటున్నటువంటి టాపిక్ ఏంటంటే మాణిక్యేశ్వరి మాత సందేశాలు. నిజంగా ధ్యాన మార్గంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇవి చాలా చాలా ముఖ్యం. మాణిక్యేశ్వరి మాత సందేశాలు మనం అర్థం చేసుకుంటే పత్రి గారు మనకి ఏం చెప్తున్నారు, ఏం బోధిస్తున్నారు, మరి అవే అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ధ్యాన మార్గంలోకి అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి దేనికోసం వస్తాం? దుఃఖం నుంచి బయటపడడానికి. చూస్తే ఎవరిని చూసినా ఎక్కడ చూసినా అంతా దుఃఖంలోనే ఉన్నారు. ఏదో రకమైనటువంటి బాధ, సమస్య. మరి దాంట్లోంచి బయటపడాలి అంటే ఈ మార్గం తప్పనిసరి. మరి ఈ మార్గంలో వచ్చిన వాళ్ళు ఇవన్నీ కొంచెం పాటించాలి, తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోకపోతే ఉపయోగం లేదు. ఊరికే ధ్యానం చేస్తే అన్నీ పోతాయి అనుకుంటారు. ఎలా పోతాయి? సంవత్సరాల తరబడి చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా అలాగే ఉన్నారు. ధ్యానం అంటే ఏంటో సరిగ్గా తెలుసుకోరు, ధ్యానం సరిగ్గా చేయరు. ఊరికే పొద్దున్న సాయంత్రం కళ్ళు మూసి కూర్చున్నంత మాత్రాన్ని ఎలా సరిపోతుంది? అంచేత పత్రి గారు స్పష్టంగా చెప్తున్నారు, ధ్యానం అంటే శ్వాసమే ధ్యాస. అది చేసిన వాళ్ళే, శ్వాసమే ధ్యాస ఉంచిన వాళ్ళే సరైన ఫలితాలు పొందగలుగుతారు. కానీ ఇప్పుడు గైడింగ్ మెడిటేషన్లని వాళ్ళు ఏదో మాట్లాడడం, ఆ మాటల మీద ధ్యాస పెట్టిస్తున్నారు. మాటల మీద ధ్యాస పెడితే ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండిపోతారు. వాళ్ళు ఏ మార్పు ఉండదు. మాటలు వినేది మనసు. ఎంతసేపు వింటుంటే ఆ మాటల్లోనే ఉండిపోతారు. ఆ మాటలు దాటి వెళ్ళలేరు. ఆ మాటలు వింటూ అక్కడే ఉండిపోతారు. అంటే ఆ మనసుతోటే ఉండిపోతారు. మనసు దాటితేనే, ఆలోచన లేని స్థితి అంటే మనసు పని చేయని స్థితి. మనసు దాటి వెళ్ళాలి, అక్కడ అసలైన లాభాలు. అది ఎవరు ఆలోచించట్లా. ఊరికే అది కూర్చోడానికి బాగుంది. ఆ కూర్చున్నప్పుడు ఆ మాటలు వింటూ ఉంటే కాసేపు ఆ ఆలోచనలు ఏమి రానట్టుగా ఉంటాయి. కానీ ఆ లోపల ఉన్న ఆలోచనల యొక్క స్టాకు అలాగే ఉండిపోతుంది. ఆలోచించేవాడు ఏం చేస్తున్నాడంటే మనసును ఈ మాటల మీదకి మళ్ళిస్తున్నాడు. ఈ మాటల మీదకి మళ్ళించడం వల్ల ఆ ఆలోచనల స్టాక్ అలా ఉండిపోతుంది. ఆ స్టాకు ఖాళీ అవ్వట్లా. మళ్ళా వీడు ఇది మానేసి మళ్ళా కూర్చుంటే మళ్ళా అయ్యే ఆలోచనలు వస్తాయి. కానీ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఇవి ఖాళీ అయిపోతే ఆలోచనలన్నీ. ఈ గైడింగ్ మెడిటేషన్ ఎలా ఉంది అంటే, జస్ట్ ఆలోచనలతో ఇబ్బంది పడేవాడు ఏం చేస్తాడంటే, ఆ నిద్ర పట్టకపోతే కూర్చుని టీవీ ఆన్ చేసి ఆ సీరియలో, సినిమావో, ఆ నాటకమో ఏదో చూస్తాడు. అంటే ఆ ఆలోచనల్ని ఆ టీవీ మీదకి మళ్ళిస్తున్నాడు. మనసుని ఆలోచనలోంచి టీవీ మీదకి మనసుని మళ్ళిస్తున్నాడు. మళ్ళించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, మళ్ళా అది టీవీ కట్టేసి కూర్చుంటే మళ్ళీ అయ్యే ఆలోచనలు వస్తాయి. ఇంచేత ఆలోచనలు అలాగే ఉన్నాయి. ఇక్కడ కూడా అంతే. గైడింగ్ మెడిటేషన్లో కూడా చూసుకోండి, కావాలండి మీరు ప్రాక్టికల్గా. ఆలోచనలు వస్తున్నా కట్ చేసి శ్వాస మీద పెడుతూ ఉంటే ఒక రోజో 2 రోజులో మీరు బాగా సీరియస్గా చేస్తే ఎంత ఖాళీ అయిపోతుంది. కానీ ఎప్పుడైతే మనం గైడింగ్ మాటల మీద పెట్టామో, ఆలోచనలోంచి మనసుని మళ్ళించామో, ఆ స్టాక్ అలా ఉండిపోతుంది. ఇది ఎవరికి అర్థం కావట్లే.
ఆ మాట్లాడినంతసేపు ఆలోచన లేనట్టుగా ఉంటాయి. మనసు మళ్ళింది. ఇక్కడ మనసు మళ్ళించడం కాదు, మనసులో ఉన్న ఆలోచనలు ఖాళీ చేయాలి. ఏవైతే ఇబ్బంది పెడుతున్నాయి, మరి అలా కరెక్ట్గా ధ్యానం చేసి, మరి ఇటువంటి గొప్పవారు ఆ యోగులు వాళ్ళ యొక్క సందేశాల యొక్క సారాన్ని గ్రహించి దానికి అనుగుణంగా జీవిస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది. అంచేత గత 6 టాపిక్స్ నుంచి మనం చెప్పుకుంటున్నాం మాణిక్యేశ్వరి మాత సందేశాలు. ఈరోజు కూడా మనం ఇంకా కొన్ని సందేశాల గురించి తెలుసుకుందాం. ఆవిడ ఏమన్నారంటే, ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాం, కేవలం భౌతిక సుఖాలు సంతోషాలు వెనక అధికంగా పరుగులు తీయకండి, అవి మిమ్మల్ని జనన మరణ చక్రంలో పడేస్తాయని చెప్పి ఆవిడ చెప్పిన సందేశం. అంతేకాదు ఇంకా ఏం చెప్పారంటే ఆవిడ, మీ భౌతిక శరీరాన్ని మీకు ఇవ్వబడిన బహుమతిగా భావించండి. మీ భౌతిక శరీరాన్ని, ఈ కనిపించే శరీరం, అది మనకు ఇవ్వబడిన బహుమతిగా భావించండి. దానిని పనికిరాని పనులకు ఉపయోగించకండి. ఈ శరీరాన్ని పనికిరాని పనులకు ఉపయోగించకండి. మీకు అంటే ఆత్మకు లాభం కలిగించే పనులు చేయించండి. అది ఆవిడ సందేశం. ఇది అర్థం చేసుకోవాలంటే పత్రి గారు మనకి చెప్తూ ఉంటారు. గత లాక్డౌన్ పీరియడ్లో 100 ఎపిసోడ్లు చెప్పారు. అందులో ఒక సందర్భంగా ఒక విషయం చెప్పారు ఆయన, నేను అని. మేను వేరు, నేను వేరు. మేను అంటే ఈ శరీరం. ఈ శరీరం నేను కాదు, నేను వేరే ఉన్నాను. అది ఆయన చెప్పింది. ఈ మేను నేను కాదు. మరి నేనెవరు అంటే ఆ నేనే ఆత్మ. అదే ఆయన చెప్పింది. నేను అన్నది ఆత్మ. ఇది ఈ మేను అన్నది నాదే కానీ నేను కాదు. అంటే ఈ శరీరం నాదే కానీ నేను కాదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. మీరు చూడండి, ఎవరో మీ లెంప మీద గట్టిగా కొట్టారు, బాగా వాచిపోయింది. ఏమంటారంటే, నా లెంప వాచింది అంటారు. నేను వాచాను అనరు. మరి నేను వాచానని ఎందుకంటారు? ఇది మీరే అవుతే అంటే మీరు వేరే ఉన్నారని మీ అంతటి మీరే అంగీకరిస్తున్నారు తెలియకుండానే. అలాగే నా కాలు విరిగింది అంటారు, నేను విరిగాను అనరు. అంటే అక్కడ కూడా ఆ కాలు నేను కాదు. అలాగా నా చెయ్యి కాలింది, నా చెయ్యి అంటారు. అంటే అర్థం ఏంటి? నేను వేరే ఉన్నాననేగా అర్థం. మరి నేనెవరు? ఆ నేనే ఆత్మ అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆ విషయమే పత్రి గారు పరిచయం వల్ల నేను కూడా తెలుసుకోవడం జరిగింది. అప్పటిదాకా ఈ మేనే నేను అనుకున్నాను. పత్రిక పరిచయం అయ్యాక ఈ మేను వేరు నేను వేరు అన్నది తెలుసుకున్నాను. నేను ఆత్మ, ఈ మేను నాది అని చెప్పి తెలుసుకున్నాను. మనం అంటాం కదా, ఓ సెల్ ఫోన్ ఉందనుకోండి మీ దగ్గర, నా ఫోను అంటాం. అంటే ఆ ఫోన్ మీరు కాదనేగా. నా శరీరం అంటే ఇది నా శరీరమే కానీ నేను కాదనే కదా అర్థం. అది అంచేత మరి నేనెవరు అంటే నేనే ఆత్మను. అంచేత నేను ఆత్మను, ఇది నా శరీరం. ఇది కనిపిస్తుంది కాబట్టి దీన్ని భౌతిక శరీరం అంటారు. ఈ భౌతిక శరీరం మనం ఏం చేశామంటే పైలోకాల్లోంచి భూమి మీదకి వచ్చినప్పుడు ఎందుకు వచ్చాము? ఆత్మ అయిన మనము భూమి మీద కొన్ని
సాధనలు చేయడానికి, కొన్ని అనుభవాలు పొందడానికి, కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి, తద్వారా ఆత్మకు లాభం కలిగించే, అంటే మనకు లాభం కలిగించే పనులు చేయడానికి భూమి మీదకి వచ్చి ఒక తల్లి గర్భంలో తయారయ్యే ఈ మేనులో ప్రవేశించాం. మనం జన్మ తీసుకున్నాం 9 నెలలు పూర్తయిన తర్వాత. అలాగా వచ్చి కొన్నాళ్ళు ఈ శరీరంలో ఉంటూ, ఈ శరీరంతో చేయవలసిన పనులు చేస్తూ, తర్వాత మన పనులు అయిపోయినప్పుడు మళ్ళా శరీరాన్ని వదిలేసి మళ్ళా పైకి వెళ్ళిపోతూ ఉంటాం. అంచేత ఇది తాత్కాలికంగా మనం ధరించినటువంటి నేను మాత్రమే, కానీ ఇది నేను కాదు. ఇది ప్రతి ఒక్కళ్ళు పదే పదే తెలుసుకోవాలి, ఆలోచించాలి. అంతేకాని ఇది అర్థం చేసుకోకపోతే జీవితంలో ఎంతో నష్టపోతారు. ఆ నేను అనుకుంటున్నారు, నేను మర్చిపోయారు. ఆ నేను గురించి ఆలోచించట్లా. ఈ నేను కోసమే, కానీ మేను కోసం నేను కాదు. అంటే ఆత్మ కోసం శరీరం, కానీ శరీరం కోసం ఆత్మ కాదు. అంటే ఆత్మ లాభాల కోసమే శరీరాన్ని ఉపయోగించుకోవాలి, కానీ శరీర లాభం కోసం ఆత్మను బలి చేయకూడదు. అది తెలుసుకోవాలి. అదే ఆవిడ మాణిక్యేశ్వరి మాత చెప్తున్నారు. మరి ఎందుకు ఇవ్వబడింది? మన కోసం, అంటే నేను కోసం, అంటే ఆత్మ కోసం ఈ శరీరం ఇవ్వబడింది. శరీరం లేకపోతే ఆత్మకు లాభం కలిగించే పనులు మనం చేయలేము. ఈ శరీరంతో, శరీరం ఉంటేనే చేయగలం. ఈ శరీరంతోటే చేయగలం. అంచేత ఆత్మకు లాభం కలిగించే పనులు మనం ఈ శరీరంతో చేయాలి, చేసి ఆత్మకు లాభం కలిగించాలి. దానికోసమే మనం శరీరం తీసుకున్నాం. చేత ఈ శరీరం మనకొక బహుమతి, ప్రకృతిచే, భగవంతుని చేయబడినటువంటి ఒక బహుమతి, ఒక గిఫ్ట్ మనకి అని తెలుసుకోవాలి. అదే చెప్తున్నారు ఇవిడ. మీ భౌతిక శరీరాన్ని మీకు ఇవ్వబడిన బహుమతిగా భావించండి. ఇది మనకి ఇవ్వబడినటువంటి గిఫ్ట్. శరీరం ఉండబట్టే కదా మనం ఈ ధ్యానం చేస్తున్నాం. ఈ శరీరం ఉండబట్టేగా మనం జ్ఞానవంతమైన పుస్తకాలు చదువుతున్నాం. శరీరం ఉండబట్టే కదా ఇలా సాంగత్యాలు చేసి అద్భుతమైన జ్ఞానాన్ని వింటున్నాం. ఈ శరీరం ఉండబట్టే కదా ఎన్నో సేవలు చేసి ఆ పుణ్యమంతా సంపాదించుకుంటున్నాం. ఇవన్నీ ఎందువల్ల సంపాదించుకోగలుగుతున్నామంటే శరీరాన్ని బట్టే. ఇది లేకపోతే ఏం చేయగలం? అంచేత ఈ శరీరం అన్నది మనకు ఇవ్వబడిన బహుమతిగా భావించాలి అని మాణిక్యేశ్వరి మాత చెప్పడం జరిగింది. ఎంత అద్భుతమైన సందేశం అండి! దాంట్లో ఇంత లోతుగా మనకి ఆలోచిస్తే తప్ప, తెలుసుకుంటే తప్ప ఆవిడ మాట అర్థం కాదు. శరీరాన్ని సుఖపెట్టడం కాదు, శరీరాన్ని ఉపయోగించుకోవాలి. దేనికోసము అంటే మన కోసం. మనము అంటే ఆత్మ, అంటే నేను. అంచేత ఈ శరీరాన్ని ఆవిడ అన్నారు, పనికి రాని పనులకు ఉపయోగించకండి. పనికి రాని పనులు. ఈ శరీరంతో హింస చేస్తే మీరు ఎంతో నష్టపడతారు. ఆత్మ అయిన మీరు చాలా నష్టపోతారు. ఆ కోళ్ళని చంపి, ఆ మేకలను చంపి వాటిని తింటున్నారనుకోండి, ఈ చేతులతో చంపి వీటితోటే వండి ఈ నోటితోటే తింటే ఆ హింసకు మీరు ఎంతో నష్టపోతారు. ఆత్మ అయినటువంటి మీరు ఎంతో నష్టపోతారు. శరీరం వదిలి పైకి వెళ్తే ఏమీ లాభం లేదు. పైకి వెళ్ళాకే తెలుస్తుంది ఎంత నష్టపోయామో అని. అంచేత పనికి రాని పనులు చేయకండి, తప్పులు చేయకండి, పాపాలు చేయకండి, అధర్మంగా సంపాదించకండి, సృష్టి విరుద్ధమైన పనులు చేయకండి, అవినీతికి పాల్పడకండి,
అక్రమాలు చేయకండి, దౌర్జన్యాలు చేయకండి, స్వార్థపూరిత పనులు చేయకండి. దేంతోటి? ఈ శరీరంతో. ఇటువంటి పనులన్నీ చేస్తే ఆత్మకి ఎంతో నష్టం. అందుకే ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది. ఎవరైతే ఆత్మకు నష్టం కలిగించే పనులు చేస్తారో వాళ్ళు ఆత్మక్షోభతో అలమటిస్తూ ఉంటారు. పత్రిక గారు చెప్తారు, ఎవరైతే ఆత్మకు లాభం కలిగించే పనులు చేస్తూ ఉంటారో ఆత్మ ఆనందంతో ఉప్పొంగుతూ ఉంటుంది. అది ఎవరికి వాళ్ళు గమనిస్తారు. మీరు ఓ మంచి సేవలో పాల్గొనండి, లోపల మీకు తెలియని ఆనందం మీరు అనుభవిస్తూ ఉంటారు. ఆ కోడ్నో మేకనో చంపుతూ ఉంటే లోపల ఆ క్షోభ రంపపు కోతల కోసేస్తూ ఉంటుంది, భరించలేరు అది. అంచేత ఆవిడేం చెప్పారు అంటే, పనికి రాని పనులకు ఉపయోగించుకోకండి. మీకు అంటే ఈ దేహాన్ని పనికి రాని పనులకు ఉపయోగించకండి. మీకు అంటే ఆత్మకు లాభం కలిగించే పనులు చేయించండి. మాకు ఎలా తెలుస్తుందండి అంటారు. అందుకే మరి ఈ మార్గంలోకి రావడం, పత్రిక గారిని అనుసరించడం, పత్రిక గారి పుస్తకాలు చదవడం, పత్రిక గారి వీడియోలు చూడడం, పత్రిక గారి క్లాసులకు అటెండ్ అవ్వడం, ఇవన్నీ మనం చేసినట్లయితే ఎంత తెలుసుకుంటాం, బాగా అర్థం చేసుకుంటాం. ఏం చేస్తాం? ఆత్మకు లాభం కలిగించే పనులు చేస్తాం. లేకపోతే ఆత్మకు నష్టం కలిగించే పనులు చేసి ఎంతో నష్టపోతాం. అంచేత మరి ఏమిటి ఈ శరీరంతో ఆత్మకు లాభం కలిగించే పనులు ఏమిటి అంటే, గుర్తెట్టుకోండి, ఎవరైనా సరే ఈ శరీరంతో కొన్నాళ్ళే ఉంటారు. వాళ్ళు నిర్ణయించుకొచ్చిన ప్రకారం కొంతమంది 60 ఏళ్ళు ఉండొచ్చు, 70 ఉండొచ్చు, 80 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 50 ఉండొచ్చు. ఎవరు ఎన్ని సంవత్సరాలు అక్కడ నిర్ణయించుకుని వస్తారో అంతకన్నా ఎక్కువ ఉండలేరు. అప్పుడు వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి సమయం అయిపోతే శరీరాన్ని వదిలేస్తారు. ఏదో కారణం తెచ్చా, జబ్బనో, లేకపోతే ఇంకోటనో, యాక్సిడెంట్ అనో, లేకపోతే ఆటోమేటిక్గా సహజ మరణమనో, ఏదో ఒకటి మొత్తం మీద ఈ శరీరాన్ని వదిలేస్తారు. ఆత్మ అయినటువంటి వాళ్ళు ఏమవుతుంది? పైలోకాలకు వెళ్తారు. పైలోకాలు దేనికి అక్కడ ఏంటుంది అంటే, అక్కడ కూడా కోటాను కోట్ల లోకాలు, ఎన్నో ఉన్నత లోకాలు ఉన్నాయి. అయ్యే చెప్తారు పత్రిక గారు మనకి. భూలోకం పైన భూవర్లోకం ఉంది, భూవర్లోకం పైన సువర్లోకం ఉంది, సువర్లోకం పైన జనాలోకం ఉంది, జనాలోకం పైన మహాలోకం ఉంది, మహాలోకం పైన ఇంకా గొప్పదైనటువంటి తపోలోకము అంటే బ్రహ్మలోకం, ఇంకా దానికంటా పైకి వెళ్తే సత్యలోకము అంటే ఎవరినైతే మనం దేవుళ్ళు అంటున్నామో వాళ్ళందరూ ఉండేటువంటి ఆ లోకము. అంత గొప్ప గొప్ప లోకాలు ఉన్నాయి. ఎవరైతే ఎంత ఉన్నతమైన లోకాలకు వెళ్తారో వాళ్ళంత గొప్ప వాళ్ళు అవుతారు. ఎవరైతే కింద లోకాల్లోనే ఉంటారో వాళ్ళంతా అల్పులు, అధములు అని చెప్పి లెక్కేసుకోవచ్చు. అంచేత ఆత్మకు లాభం కలిగించే పని ఏది అంటే, మనల్ని అంటే ఆత్మను ఉన్నత లోకాలు చేర్చగలిగేదే. అంచేత గుర్తుంచుకోండి, ఆత్మ ఉన్నత లోకాలు పొందాలి అంటే ఎవరైనా సరే ఈ ఆత్మ కోసం, ఆత్మలాభం కోసం దేహాన్ని ఉపయోగించుకోవాలి. ఈ దేహంతో పత్రిక గారు చెప్పినట్టు ధ్యాన సాధన చేయించాలి. దేహంతో ధ్యాన సాధన చేస్తాం. అంతేకాదు ఈ దేహంతో పుస్తకాలు, జ్ఞానవంతమైన పుస్తకాలు చదివించాలి, ఇటువంటి సాంగత్యం చేయాలి, సేవలు చేయాలి. ఇవన్నీ దేనికి అంటే ఈ పనులన్నీ చేయించడం, ఈ శరీరంతో ఈ పనులన్నీ చేయించడం, ఆత్మైన మనము ఉన్నత లోకాలు పొందడం కోసం.
అంతేగాని దీన్ని ఏసీలో పడుకోబెట్టి 3 పూట్ల 5 స్టార్ భోజనాలు ఇస్తూ సుఖపెట్టడానికి కాదు. మీరు రమణ మహర్షి గారిని చూస్తే తెలుస్తుంది ఆయన ఈ దేహాన్ని ఎంత బాగా ఉపయోగించుకున్నాడు అన్నది. ఆయన ఎంతో బాగా ఉపయోగించుకున్నాడు. ఈ దేహాన్ని బాగా ఉపయోగించుకుని విపరీతమైన సాధన చేయించాడు, ధ్యాన సాధన. మరి ఆయన ఎంత గొప్పవాడయ్యాడు చెప్పండి. అలా మనం ఏం చేస్తున్నామంటే దీన్ని ఏసీలో పడుకోబెడుతున్నాం, బాగా డెకరేషన్ చేస్తున్నాం, మ్యాచింగులతో మేకప్లు చేస్తున్నాం. ఏదో మేకప్కే ఎన్ని గంటలు తీసుకుంటున్నామో చూడండి, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నామో చూడండి. దీని వినోదాలు విలాసాలు చేస్తున్నాం, తినకూడనివి తింటున్నాం, హింసలో పాల్గొంటున్నాం, ఎన్నో పనికిరాని పనులన్నీ చేస్తున్నాం ఈ దేహాన్ని. కానీ మరి రమణ మహర్షి గారు ఏం చేశారు అంటే ఎంత బాగా ఉపయోగించుకున్నారు దీన్ని, ఎంత గొప్పవాడయ్యాడు. దీన్ని విరుద్ధంగా ఉపయోగిస్తే పతనం అవుతారు. దీన్ని రమణ మహర్షిలా ఈ దేహాన్ని ఉపయోగించుకుంటే పత్రి గారు చెప్పినట్టు మరి గొప్పవాడుగా అవుతాడు. ఇంచేతంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. గుర్రపు రౌతు గుర్రాన్ని ఒకటి కొనుక్కున్నాడు. వాడు ఆ గుర్రాన్ని జాగ్రత్తగా పోషించి దాన్ని ఉపయోగించుకుంటే, అంటే దానిపై స్వారీ చేస్తే గమ్యాన్ని చేరుకుంటాడు. అలాగే ఓ గుర్రపు రౌతు గుర్రాన్ని తీసుకున్నాడు. జాగ్రత్తగా తినేది పెట్టి, నీరు పెట్టి, అన్ని పెట్టి దాన్ని ఉపయోగించుకుంటే వాడికి ఎక్కడికైనా తీసుకెళ్తుంది, వాడి గమ్యానికి ఎక్కడికైనా తీసుకెళ్తుంది. అంత బాగా ఉపయోగపడుతుంది అది అంచేత. అలాగే మనము కూడా ఏం చేయాలి, ఈ శరీరాన్ని జాగ్రత్తగా పోషించాలి. దానికి అవసరమైన తిండి నీరు అన్నీ ఇవ్వాలి, దానికి విశ్రాంతి అన్నీ ఇవ్వాలి. అలా పోషించుకుంటూ దీని చేత మరి సాధన చేయిస్తే మన గమ్యమైనటువంటి ఆ సత్యలోకానికి చేరుకుంటాం, ఆ మోక్షాన్ని పొందుతాం. అంతేకాని చూడండి, ఆ గుర్రాన్ని రోజు పోషిస్తున్నాడు, బాగా నీళ్ళు ఎడుతున్నాడు, దాణా వేస్తున్నాడు, అన్నీ వేస్తున్నాడు, బాగా పుష్టిగా తయారైంది, కానీ ఉపయోగించడం. మరి అన్ని ఏమంటామంటే మూర్ఖుడు అంటాం. అలాగే దేహాన్ని బాగా పోషిస్తున్నాం మనం, 3 పూట్ల పెడుతున్నాం, ఏసీలో పడుకోబెడుతున్నాం, దానికి ఏం కావాలంటే అన్ని చూస్తున్నాం, అన్ని సుఖాలు సమకూరుస్తున్నాం. కానీ ధ్యాన సాధనకు ఉపయోగించుకోకపోతే, ఊరికే సుఖపెడితే వాడిని కూడా మూర్ఖుడు అని అంటారు. చేత గుర్తుపెట్టుకోండి, ఈ మనకు ఇవ్వబడిన ఈ దేహం అన్నది మనకు ఇవ్వబడిన ఒక పనిముట్టు లాంటిది. దీన్ని మనం ఆత్మ కోసం బాగా ఉపయోగించుకోవాలి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక కారు కొన్నారు, కొత్త కారు, ఓ 15 లక్షలు 20 లక్షలు పెట్టి తలతలా మెరిసిపోతుంది. కారు షెడ్లో పెట్టారు. పెట్టి బయటికి తీస్తే ఏ గీతలు పడిపోతుందో లేకపోతే బురద అయిపోతుందో, అది ఆ కొత్తదనం పోతుందని తీయడం మానేసి రోజు ఆ షెడ్లోనే తుడుస్తున్నారు దాన్ని బాగా. అలా రోజు బాగా తుడుస్తూ దాన్ని అలాగే చేశారు. కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి ఏమవుతుందంటే అలాగే ఉంచితే అది తుప్పట్టుపోయి ఎందుకు పనికి రాకుండా పోతుంది. అంచేత ఎవరైతే అటువంటి కారు బాగా ఉపయోగించుకుంటే ఎంత పనైనా చేస్తుంది, ఎన్ని ఊళ్ళైనా తిరుగుతుంది, వీడికి ఎంతైనా ఉపయోగపడుతుంది, వాడు తెలివైనవాడు. లేకపోతే అలాగే కూర్చోబెడితే తుప్పట్టుకుపోతుంది,
తర్వాత తీసి ఉపయోగిద్దామంటే ఎందుకు పనికిరాదు. అలాగే ఈ దేహాన్ని బాగా పోషిస్తూ ఇలాగే ఉంచితే కొన్నాళ్ళకి ముసలిదైపోతుంది. ఇలాగే ఉండదు. నువ్వు చేసిన మేకప్పుల్లాగా ఇలాగే ఉండదు, ముసలిదైపోతుంది. ముసలిదయ్యాక దీని చేత సాధన చేయించాలంటే ఏమీ ఉపయోగం లేదు. అంచేత కారులో షెడ్లో పెట్టి రోజు తుడిస్తే ఆడి ఎంత మూర్ఖుడో, ఈ శరీరాన్ని రోజు పోషిస్తూ ఏసీలో పడుకోబెడితే వాడు అంత మూర్ఖుడు. ఈ శరీరాన్ని ఆ కారు మీద దయదలచకుండా దాన్ని ఉపయోగించుకుంటాడు, ఎంతో లాభం పొందుతాడు. అలాగే ఈ శరీరం మీద దయ తలచకుండా దీన్ని ఉపయోగించి సాధన చేయిస్తే ఒక రమణ మహర్షిలాగా, ఓ రామకృష్ణ పరమహంస, వివేకానందలాగా చేయిస్తే వాడు ఎంతో గొప్పవాడు అవుతాడు. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకపోతే నష్టపోతారు. ఈ దేహం మనకి ఇవ్వబడిన ఒక పనిముట్టు, ఒక బహుమతి. మాణికేశ్వరి మాత చెప్పినట్టు ఇది తెలుసుకోవాలి మనం. ఇది గట్టిగా మాట్లాడితే ఒక అద్దె ఇల్లు లాంటిది. ఈ శరీరం మనకు ఇవ్వబడిన ఒక అద్దె ఇల్లు. మీరు చూడండి, అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఆ ఇంట్లో ఉంటున్నంతసేపు ఇది అద్దె ఇల్లు అనే భావనలోనే ఉంటారు, సొంత ఇల్లు అనుకోరు. అంచేత ఏం చేస్తారంటే ఆ ఇంటికి పాలరాళ్ళు కానీ, గ్రానైట్లు కానీ, లేకపోతే నగిషీలు కానీ, డెకరేషన్లు కానీ ఏమి చేయించరు. ఇంచేత ఆ అద్దె ఇల్లు తంది కాకపోవడం వల్ల ఎప్పుడప్పుడు దాన్ని ఖాళీ చేయాలి. వాడు ఖాళీ చేయమన్నప్పుడు ఆ ఇంటికి అంతా పెట్టాడు, ఆడు సంపాదన అంతా, జీవితంలో సంపాదించిందంతా దానికే, డెకరేషన్కే దానికి పెట్టేశాడు. ఇప్పుడు ఖాళీ చేయమంటే ఏమవుతుంది? అన్నీ వదిలేయాలి. ఎంత నష్టపోతాడు చెప్పండి, ఎంత బాధపడతాడు చెప్పండి. ఎందుకు దానికి పెట్టాడు? సొంత ఇల్లు అనుకున్నాడు. వాడు అద్దె ఇల్లుని సొంత ఇల్లు అనుకున్నాడు. నిజంగా అద్దె ఇల్లు అని భావించేవాడు ఏమీ పెట్టడు. ఏదైనా బల్బు పోతే బల్బు వేస్తాడు, ఓ ట్యాప్ పోతే ట్యాప్ వేస్తాడు, అంతే తప్ప దానికోసం ఏమి చేయడు. ఒకవేళ ఆ యజమానే వాడిని ఖాళీ చేయమంటే వాడు సంతోషం ఖాళీ చేస్తాడు. ఎందుకు? దానికి ఏం చేయలేదు. తను సంపాదించుకున్నది కూడా పట్టుకెళ్ళగలిగేవే సంపాదించుకున్నాడు. ఓ ఏసీ కొంటే ఊడదీసి పట్టుకెళ్తాడు, ఓ ఫ్రిడ్జ్ కొంటే ఊడదీసి పట్టుకెళ్తాడు, ఓ మంచం కొనుక్కుంటే ఊడదీసి పట్టుకెళ్తాడు, డబ్బు సంపాదిస్తే దాంట్లో పడతాడు, బంగారం కొనుక్కుంటే అది కూడా పట్టుకుపోతాడు. వీడేమి నష్టపోడు. కానీ ఎవరైతే కూడా పట్టుకెళ్ళగలిగే మానేసి దానికే పెడతారో వాళ్ళు ఎంతో నష్టపోతారు. అలాగే ఇది కూడా, ఈ దేహం కూడా ఒక అద్దె ఇల్లు లాంటిది. మనకి పైన తెచ్చుకున్నాం 30 ఏళ్ళకో 50 ఏళ్ళకో 70 ఏళ్ళకో రెంట్కి అగ్రిమెంట్ రాసి తెచ్చుకున్నాం. ఆ టైం అయిపోతే దీన్ని ఖాళీ చేసేయాలి. ఈ శరీరాన్ని, ఇది ఒక రెంటెడ్ హౌస్, దీన్ని ఖాళీ చేయాలి. మరి ఇది ఖాళీ చేయాలి, ఇది సొంతం కాదు అని తెలుసుకున్నవాడు ఏం చేస్తాడు? కూడా పట్టుకెళ్ళగలిగేవి సంపాదిస్తాడు. ఇది సొంత ఇల్లు అనుకున్నవాడు అంతా దీనికే పెడతాడు. సహజంగా ఇప్పుడు లోకంలో అంతా ఇది సొంత ఇల్లు అనుకుంటున్నారు, ఇదే నేను అనుకుంటున్నారు, దీనికే పెడుతున్నారు. లక్షలు సంపాదిస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు దీన్ని సుఖపెట్టడానికి. ఇంకా దీన్ని బాగా సుఖపెట్టాలని ఎన్నెన్నో పోగేస్తున్నారు. ఎంతో డబ్బు, కోట్లు లక్షలు సంపాదించి దీనికే పెడుతున్నారు. కూడా పట్టుకెళ్ళగలిగేవి ఎవడూ సంపాదించట్లా. మరి నిజంగా ఈ దేహం ఎప్పుడప్పుడు వదిలేయాలి. అగ్రిమెంట్ అయిపోతే, పైన తెచ్చుకున్న టైం అయిపోతే వదిలేయాలి. వదిలేసినప్పుడు అన్నీ ఇక్కడే ఉండిపోతాయి, ఏది కూడా రాదు. ఎంత నష్టపోతాడు చూడండి. అంచేత ఇది అద్దె ఇల్లు అని అర్థం చేసుకున్నవాడు దీనికి పెట్టడు. ఓ రమణ మహర్షిలాగా, ఓ వివేకానందలాగా ఏం చేస్తాడు? దీన్ని ఉపయోగించి సాధన చేసి కూడా పట్టుకెళ్ళగలిగే జ్ఞానం సంపాదించుకుంటాడు. ఇది సొంత ఇల్లు అనుకున్నవాడు
ధనం సంపాదిస్తాడు. ఇది అద్దె ఇల్లు అని తెలుసుకున్న యోగి ధ్యానం చేసి జ్ఞానం సంపాదిస్తాడు. ఎప్పుడైతే జ్ఞానం సంపాదిస్తాడో ఈ శరీరం వదిలేసిన తర్వాత, ఖాళీ చేసిన తర్వాత పైకి వెళ్ళినప్పుడు గొప్ప ఉన్నత లోకాలు చేరుకుంటాడు. వాడు అదృష్టవంతుడు. అంచేత ఈ శరీరంలో ఉన్నంత కాలము ఒక అద్దె ఇల్లు అని భావించాలి. భావించి దీన్ని పెట్టకూడదు, కూడా పట్టుకెళ్ళగలివి మనం సంపాదించుకోవాలి. కూడా పట్టుకెళ్ళగలిగేదే పత్రి గారు చెప్పే జ్ఞానం. ఇది పత్రి గారి పరిచయం వల్ల నాకు తెలిసింది, అర్థం చేసుకున్నా. ఆయన వల్ల, ఆయన ద్వారా. అంతకుముందు వ్యాపారం చేస్తూ కోట్లు సంపాదించి ఏయో బిల్డింగులు అన్నీ కడుతూ అదృష్టవంతుడిని అనుకున్నాను. తర్వాత తెలిసింది పత్రిక పరిచయం యొక్క నువ్వు దేహం కాదు అన్నారు. ఆశ్చర్యపోయాను, నేను దేహం కాకపోవడం ఏంటి. ముందు నమ్మలేదు, తర్వాత అన్నీ తెలుసుకుంటే అర్థమైంది. తర్వాత చెప్పారు నువ్వు ఆత్మవు అని చెప్పారు. అబ్బో, మరి ఇంచుమించు 50 ఏళ్ళు నేను కష్టపడానే, ఎంతో సంపాదించాను. అవి నాకేమైనా అంటే ఆత్మైనా నాకేమైనా ఉపయోగపడతాయంటే ఏమీ ఉపయోగపడవని తెలిసింది. మరి నేను లాభం పొందాలి అంటే, ఆత్మైన నేను లాభం ఏం చేయాలి అని అప్పుడు ఆలోచించాను 18 ఏళ్ల క్రితం. అప్పుడు తెలిసింది ఈ వ్యాపారాలు కాదు కావాల్సింది, జ్ఞానం కావాలి, ధనం కాదు కావాల్సిందని. మరి ఆ జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? ఆ జ్ఞానం పొందే మార్గం మరి ఎవరు మనకి బాగా చెప్తున్నారు అంటే, ఖచ్చితంగా చెప్తున్నారు. ఇప్పుడున్న భూమి మీద ఉన్న మాస్టర్లు అందరికంటే గొప్పవారు ఎవరు అంటే సుభాష్ పత్రి గారు. మరి ఆయన ఏం చేస్తున్నారు అంటే, ఆయన మరి ఊరూరు తిరిగి ధ్యాన ప్రచారం చేస్తున్నారు, జ్ఞానాన్ని చెప్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఆయన ఎన్నో సేవలు చేస్తున్నారు. అలాగే మనం కూడా ఎన్ని చేయాలా అని అర్థం చేసుకుని అప్పటి నుంచి మొదలెట్టాను 18 ఏళ్ల క్రితం. ఇప్పటిదాకా నాన్ స్టాప్గా పత్రి గారు తిరుగుతున్నట్టే నేను తిరుగుతూనే ఉన్నాను. అంచేత ఇంకా తెలుసుకున్నాను ఆయన దగ్గర నుంచి. జ్ఞానం బాగా తొందరగా మనకు పెరగాలి అంటే సాధన బాగా చేయాలి. తీవ్ర సాధన, గుర్తెట్టుకోండి. ఊరికే ఏదో సాధన కాదు, సరైన సాధన. శ్వాసమే ధ్యాస ధ్యాన సాధన, గైడింగ్ మెడిటేషన్ కాదు. గైడింగ్ మెడిటేషన్ వల్ల మీ జ్ఞానం ఏమీ పెరగదు. ఎన్ని సంవత్సరాలు నాలో కూర్చుంటారు అంతే తప్ప లోపల ఖాళీ అవ్వదు, మనసు దాటి పైకి వెళ్ళలేరు. అంచేత పత్రి గారు చెప్పినట్టు శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అదే చేయడం మొదలెట్టాను. పుస్తకాలు చదవాలి, అదే పత్రి గారి పుస్తకాలే చదువుతున్నాను నేను. ఎందుకంటే ఈ మార్గం మనకు అందించింది, చెప్పింది పత్రి గారే కాబట్టి. పత్రి గారు 50,000 పుస్తకాలు చదివి దాని ఎసెన్స్ అంతా సూక్ష్మంగా మనకి 40 పుస్తకాలు 50 పుస్తకాలు ఇచ్చారు. అవన్నీ సేకరించుకుని వాటినే చదవడం మొదలెట్టాను. ఎంతో అర్థం చేసుకున్నాను, ఎంతో మార్పు వచ్చింది. నా లైఫ్ యూటర్న్ అయిపోయింది. వ్యాపారాలన్నీ మానేశాను, పూర్తిగా ఇదే పని. నా జ్ఞానం సంపాదించుకునే పనులు చేయడం, ఆ జ్ఞానాన్ని అందరికీ బోధించడం, ఇదే నా పని. ఇదే చేస్తున్నాను నేను గత 18 సంవత్సరాల నుంచి. పుస్తకాలు రాశాను, ఎన్నో ఇలాగ సందేశాలు ఇస్తున్నాను, ఎన్నో చోట్లకి తిరుగుతున్నాను, 3 రోజుల క్లాసులు నిర్వహిస్తున్నాను నేను. అన్ని చోట్ల కూడా ఈ జ్ఞానం లేని వాళ్ళకి అది ఇవన్నీ చేస్తున్నాను నేను. ఈ 18 ఏళ్ల నుంచి కూడా పట్టుకెళ్ళగలిగే ఎంతో జ్ఞానం, నేను అంటే ఆత్మైన నేను, నాకు లాభించే నేను కూడా పట్టుకెళ్ళగలిగే ఎంతో జ్ఞానాన్ని నేను సంపాదించుకోగలిగాను. ఇంకా ఎంత తృప్తి అంటే, ఎంత ధనం సంపాదించినా ఇంకా తృప్తి లేదు. కానీ ఇప్పుడు నేను ఈ జ్ఞానం సంపాదిస్తూ ఉంటే అంతులేని తృప్తి పొందాను.
అంతకుముందు ఎంత ధనం సంపాదించినా శాంతి లేదు. ఇప్పుడు ఆ ధన సంపాదన లేకపోయినా ఎంతో శాంతిగా నేను జీవించగలుగుతున్నా. అంతకుముందు నేను నా కుటుంబానికే మేలు చేసుకున్నాను. ఇప్పుడు ఎన్నో వేల మందికి, లక్షల మందికి నేను మేలు చేయగలుగుతున్నాను. అంతకుముందు అజ్ఞానంలో జీవించాను. ఇప్పుడు నేను జ్ఞానం సంపాదించుకున్నా. అంతకుముందు దేహ సేవలు చేసేవాడిని. ఇప్పుడు ఆత్మ సేవలు, ఆధ్యాత్మిక సేవలు చేస్తున్నాను నేను. ఇలా నా లైఫ్లో ఎంతో మార్పు వచ్చింది. ఎందుకు అంటే పత్రి గారు చెప్పినటువంటి సందేశాలన్నీ నేను అర్థం చేసుకున్నాను, తెలుసుకున్నాను. నేను దేహం కాదు, నేను ఆత్మను. ఇది నా దేహము, నా లాభం కోసం నేను తీసుకున్నది. దేహం నన్ను తెచ్చుకోవాలా, గుర్తెట్టుకోండి. దేహం ఆత్మను తెచ్చుకోవాలా, ఆత్మే దేహాన్ని తీసుకుంది, దేహంలో ప్రవేశించింది. దేహం నువ్వు రా రా అనలా, తల్లి కడుపులో ఉండి అది నిర్జీవంగా ఉంది, ప్రాణం లేకుండా. ఆ శరీరంలో ఈ నేను అంటే ఆత్మ ప్రవేశిస్తే దానికి జీవం వచ్చింది, చైతన్యం వచ్చింది, కదలికలు వచ్చినాయి, ప్రాణం వచ్చింది, అన్నీ వచ్చినాయి. అలా కొన్ని నెలలు మళ్ళా గర్భంలో ఉండి ఇంకా పూర్తిగా శారీరకమైనటువంటి అవయవాలన్నీ పూర్తిగా సంతరించుకున్నాక 9వ నెల, 9 నెలలు అవ్వగానే తల్లి శరీరం నుంచి బయటకు వస్తుంది ఆత్మ శరీరంతో. దాన్ని జన్మ అంటాం. మళ్ళా 40 ఏళ్ళు 50 ఏళ్ళు అనుకున్న టైం అయిపోతే వదిలేస్తాం, దాన్నే చావు అంటాం. అందుకే అంటారు ఆత్మ శరీరాన్ని వదిలితే చావు, ఆత్మ శరీరాన్ని ధరిస్తే పుట్టుక అంటారు. ఇంచేత ఈ శరీరము ఒక పనిముట్టు లాంటిది అని చెప్పి అర్థం చేసుకోండి. అంతేకాదు ఇది ఒక అద్దె ఇల్లు లాంటిది అని కూడా మనం తెలుసుకోవాలి. అంచేత ఇది బాగా గుర్తెట్టుకోవాలి. ఇది ఎంత నిరంతరం గుర్తుంచుకోవాలి. అందుకే నేను చెప్తూ ఉంటాను, మీకు బాగా కనపడే కాడ రోజు ఉదయం లేవగానే రాత్రి పడుకునేటప్పుడు మంచానికి తిన్నగా పెద్ద అక్షరాలతో రాసుకోండి, నేను దేహం కాదు, నేను ఆత్మను. ఇది పదే పదే గుర్తు చేసుకోవాలి. ఈ మాయా ప్రపంచంలో పడిపోతే ఈ విషయం మర్చిపోతాం. ఎంత మనం నేను ఆత్మ అని చెప్పి మనం అక్కడ గుర్తు చేసుకుంటున్నా, నలుగురిలోకి వెళ్ళేసరికి దేహం అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం, దేహం అన్నట్టుగా భావిస్తాం, దేహ లాభాల కోసం చూస్తాం, దేహ పనులకే ప్రాముఖ్యం ఇస్తాం, ఆత్మ గురించి ఆలోచించాం, ఆత్మ లాభాలకేమీ చెయ్యం. కానీ మాణికేశ్వరి మాత చెప్తున్నారు, ఈ దేహాన్ని నీకు ఇవ్వబడినటువంటి ఒక బహుమతిగా నువ్వు భావించి దీన్ని నీ లాభానికి అంటే ఆత్మ లాభాలకు ఉపయోగించుకోవాలి. అదే ఆయన చెప్పారు. అంచేత మరి ఈ దేహాన్ని ఆత్మ కోసం మరి ముఖ్యంగా శ్వాస మీద ధ్యాన సాధనకు, అలాగే ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి పుస్తకాలు చదవడానికి, పత్రి గారి పుస్తకాలు, అలా ఇప్పుడు నేను రాసినటువంటి పుస్తకాలు, ఇవన్నీ చదవండి, మీకు అర్థమవుతుంది. అలాగే సాంగత్యం, ఇప్పుడు మనం మార్నింగ్ సెషన్స్ పెడుతున్నాం, 3 రోజుల క్లాస్ భీమర్లో పెడుతున్నాం, ఆర్మూర్లో పెడుతున్నాం, అష్టాదశలో పెడుతున్నాం, గుంటూరులో పెడుతున్నాం, ఇలా ఇంకా ఎన్నో చోట్ల పెడతాం. మనం వాటికి వెళ్ళాలి, ఆ సాంగత్యం చేయాలి ఈ దేహంతో. అలాగే సేవలు, పత్రి గారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవలు చేసే భాగ్యం అందరికీ కలిగిస్తున్నారు. మీకుండే ధనాన్ని, మీ సమయాన్ని, మీ వాక్కుని, మీ జీవితాన్ని అన్నిటినీ ఈ సేవలకు ఉపయోగించండి. యజ్ఞాల్లో పాల్గొనండి, ఇవ్వగలిగిన ధనం ఇవ్వండి. లేకపోతే మీ శరీరాన్ని ఉపయోగించి ధనం ఇవ్వలేకపోతే అక్కడ సేవల్లో పాల్గొనండి. ఏది చేయగలిగితే అది చేయండి.
అలా ఉపయోగించండి. ఇవన్నీ మీ ఆత్మకు అంటే మీకు ఎంతో ఉపకరిస్తాయి, ఎంతో లాభం చేకూరుస్తాయి. అప్పుడు మీరు శరీరం వదిలిన తర్వాత ఎన్నో గొప్ప ఉన్నత లోకాలకు చేరుకోగలుగుతారు. ఎంతో ఉన్నత లోకాలకు చేరుకోగలుగుతారు. అంతేకాదు, ఆ ఉన్నత లోకాలు చేరుకుని అక్కడే ఉండిపోం మనం. ఇంకా ఎదగడానికి, ఇంకా ఉన్నత స్థితి సంపాదించడానికి మనం ఏం చేస్తాము అంటే మళ్ళా భూమి మీదకి వస్తాం, ఇంకొక జన్మ తీసుకుంటాం. అలా భూమి మీదకి వచ్చినప్పుడు ఇంకో జన్మ తీసుకున్నప్పుడు చాలా ఉన్నతమైన జన్మ మనకు లభిస్తుంది, గొప్ప జన్మ మనకు లభిస్తుంది. ఈ విషయమే భగవద్గీతలో కృష్ణుల వారు కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే అలా ధ్యానం చేస్తూ మధ్యలోనే శరీరం వదులుతారో వాడి పరిస్థితి ఏంటి అని అర్జునుడు అడిగాడు. అలాంటి వాళ్ళు పుణ్యలోకాలకి చేరుకుని అక్కడ ఆ పుణ్యం అనుభవించి మరలా జన్మించినప్పుడు శ్రీమంతుల గృహంలో కానీ గొప్ప యోగుల గృహంలో కానీ జన్మించి తదనంతర సాధన పూర్తి చేసుకుని మోక్షాన్ని పొందుతారు అని చెప్పాడు ఆయన శ్రీకృష్ణుల వారు. అంచేత అందుకే ఇన్ని లాభాలు మనకి. ఇక్కడ లాభమే, శరీరం వదిలినా లాభమే, ఆ పైలోకాల్లో ఉన్నా లాభమే, పైలోకాల నుంచి మళ్ళా భూమి మీదకి వచ్చినా లాభమే. ఇన్ని లాభాలు. అంతేకాదు మరి ఈ విషయమే పత్రి గారు అందరికీ మరి నిరంతరం బోధిస్తున్నారు. అందుకే ఆయన ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోమని చెప్తూ ఉంటారు అందరికీ. జ్ఞానం అంటే ఏంటి? ఆత్మజ్ఞానమే. ఆయన ఈ లాక్డౌన్ టైంలో 100 సెషన్స్ చెప్పారు. నేను చూశాను, అబ్జర్వ్ చేశాను. 100 సెషన్స్లో ఒక 70 ఇంచుమించు అన్నీ కూడా ఆత్మజ్ఞానానికి సంబంధించినవే. ఆత్మజ్ఞానం యొక్క గొప్పతనం చెప్తూ, దాన్ని అనేక రకాలుగా వివరిస్తూ, ఆత్మజ్ఞానాలు కావాలని చెప్తూ, ఆత్మజ్ఞానం పొందిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో అన్నీ చెప్తూ ఇవన్నీ చెప్పారు ఆయన. దాని గురించే నెక్స్ట్ మణికేశ్వరి మాత సందేశాలు అయిపోయాక పత్రిజీ సందేశాలు, వాటిని చెప్తాను నేను. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఆయన చెప్పినటువంటి సందేశాలు, ప్రతి సందేశము నేను మా మేడం రాసుకున్నాం. మేము ఆయన ఇచ్చిన ఆ సందేశ సారమంతా ఉంది మా దగ్గర. అందులోంచే సేకరించి మరి ఆ జ్ఞానం పొందితే, జ్ఞానం పొందడం ఎలాగా, జ్ఞానం పొందితే మన ప్రవర్తన ఎలా ఉంటుంది, జ్ఞానం పొందామా లేదా, ఇవన్నీ ఎలా తెలుస్తాయి, అవన్నీ పత్రిక ద్వారా నేర్చుకున్నవన్నీ మరి ఖచ్చితంగా నెక్స్ట్ సెషన్లో నేను చెప్తాను. నేను చాలా ముఖ్యమయ్యి అదే చూశాను. అస్తమానం రోగాల కోసం ఏమైనా చెప్తున్నారా అని చూస్తే ఎక్కడా రోగాల కోసం లేవు. సంకల్పాలు అవి చెప్తున్నారంటే అవి ఎక్కడ నాకు కనపడలేదు 100 సెషన్స్ చూస్తే. ఏయో డిఎన్ఏ అని అంటూ ఉంటారు మన వాళ్ళు, అదేదో గొప్పగా. దాని గురించి ఏమైనా ప్రస్తావన వచ్చిందంటే అసలు ప్రస్తావనే కనపడలేదు నాకు. ఈ చక్రాలు ఈ అంటే మన వాళ్ళు ఏదో గొప్పగా చెప్తారో అసలు వాటి ప్రస్తావనే లేదు. అంత ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం గురించి. అదే నాకు కనిపించింది. చూసుకోండి కావాలంటే మీరు మళ్ళీ వేసుకోండి. ఆ సెషన్స్ అన్నీ మనకి దీంట్లో ఉంటాయి, మనకి యూట్యూబ్లో. ప్రతి రోజు రోజు ఆయన ఇచ్చిన సందేశాల యొక్క అన్ని వీడియోలన్నీ అందులో ఉంటాయి. ఆ 100 సెషన్స్ చూసి ఏమైనా ఎక్కడైనా తగులుతున్నాయేమో చూడండి. రోగాల గురించి ఊరికి ఎక్కడో అది సహజంగానే వస్తుంది, అది పెద్ద చెప్పక్కర్లేదు. కానీ చెప్తారు, నువ్వు ధ్యానం చేయి, జ్ఞానం వస్తే అన్నీ వస్తాయని చెప్తారు. సంకల్పాల గురించి ఎక్కడ మాకు కనపడదు, డిఎన్ఏ గురించి కనపడదు, చక్రాల గురించి కనపడదు. అవన్నీ సహజమయ్యి. ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉంటే, జ్ఞానం పెరుగుతూ ఉంటే ఎన్నో మార్పులు శరీరంలో వస్తాయి. ఆ మార్పులు సూచించే సూచికలే ఇవన్నీను, అంతకన్నా ఇంకేం కాదు. నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే నీ జ్ఞానం పెరిగి ఎదుగుతూ ఉంటావు. ఎదుగుతూ ఉంటే
వీడు మూలాధార స్థాయిలోంచి స్వాదిష్టాన, మణిపూరక అలా ఆ స్థితికి వెళ్ళాడు అంటారు. అలా ఈ ఇన్ని పోగుల్లోంచి అన్ని పోగుల్లోకి వెళ్ళాడు అంటారు. ఎప్పుడూ ఈ జ్ఞానం పెరుగుతూ ఉంటే. అలాగా మన ఉన్నతని సూచించేవి ఇవన్నీను. ఎలా తెలుస్తుంది మనకి? ఈ స్థాయిలో ఉన్నాడు అది ఎలా తెలుస్తుంది? వాడి ప్రవర్తనని బట్టి తెలుస్తుంది. ఆ ప్రవర్తన దేన్ని బట్టి ఉంది? ఆత్మజ్ఞానాన్ని బట్టి ఉంది. అదే సంపాదించుకోమంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో దాని మీద ఫోకస్ చేస్తారు. నీ ఆత్మజ్ఞానం పెరిగితే నీ ప్రవర్తన మారుతూ ఉంటుంది. వశిష్ఠుల వారు చెప్పలా శ్రీరాముడికి? ఆత్మజ్ఞానం పొందిన వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అది కూడా ఒకసారి మనం చర్చించుకుందాం. చెప్పాను నేను, కొన్ని నా వీడియోస్లో ఉంటాయి మీకు. అదే పత్రి గారు చెప్తున్నారు, జ్ఞానం పెరిగే కొద్దీ మీ ప్రవర్తన మారుతుంది. అలాగే శరీరంలో ఎన్నో మార్పులు మనం చూస్తాం. చక్రాలు అక్కడేమి ఉండవు, యాక్టివేషన్ అవ్వదు. ఆ స్థితిలో ఉన్నాడు అని చెప్పుకుంటాం, ఇన్ని పోగుల్లో ఉన్నాడు అని చెప్పుకుంటాం. ఎలా చెప్పుకోవాలి? ఇంత సాధన చేస్తున్నాడు, పుస్తకాలు చదువుతున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు, జ్ఞానం పెరిగింది, ఎలా తెలుస్తుంది? ఇవన్నీ కూడా వాడి ప్రవర్తన మీద ఆధారపడి, ప్రవర్తన చూసుకుంటే వాడు ఎదిగాడని ఆటోమేటిక్గా తెలుస్తుంది. నువ్వు ఈ చక్రంలో ఉన్నావా ఆ చక్రంలో ఉన్నావా నీకేం తెలుస్తుంది? అది కూడా నీ ప్రవర్తన బట్టే చూడాలి. అంచేత ఇవన్నీ మన జ్ఞానాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. అంచేత ఈ శరీరాన్ని మనం మన లాభం కోసం, ఆత్మ లాభం కోసం బాగా ఉపయోగించుకోవాలని చెప్పి మాణిక్యేశ్వరి మాత చెప్పడం జరిగింది. ఒక రమణ మహర్షి మరి ఆయన శరీరాన్ని ఉపయోగించుకున్నట్టు మన శరీరంని కూడా మనం ధ్యానానికి ఉపయోగించుకోవాలి. అంచేత ఏదో ఇంట్లో రమణ మహర్షి ఫోటో పెట్టి, ఏదో లేకపోతే వివేకానంద ఫోటో పెట్టి దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఆ ఫోటో పెట్టాము అంటే వారిలా మనం సాధన చేయాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. చేత గుర్తెట్టుకోండి, పూర్వం మహర్షులు ఏమనేవారంటే, ఆత్మను నిర్లక్ష్యం చేసిన వాడు, దేహానికే ప్రాముఖ్యం ఇస్తూ ఆత్మను నిర్లక్ష్యం చేస్తే వారిని ఆత్మహంతకులు అనేవారు. ఆత్మను నిర్లక్ష్యం చేస్తే వారిని ఆత్మహంతకులు అంటారు. ఎవడు ఆత్మహంత? ఆత్మ పట్టించుకోకపోతే 80 సంవత్సరాలు జీవించాడు, ఆత్మ గురించి ఏం చేయలేదాడు. ఈ దేహాన్ని పనికిరాని పలుగు వాడాడు. వాడు ఆత్మహంతకాడు కాకపోతే ఇంకేటి? హత్య చేసిన వాడు, జన్మ వేస్ట్ చేశాడు. దేనికోసం వచ్చాడో ఆ పని చేయలేదు. అంచేత పెద్దలు ఏం చెప్పారంటే, భౌతిక శరీరాన్ని పనికిరాని పరికరంగా తయారు చేయకూడదు. అంటే జీవితకాలం ఆ శరీరాన్ని ఉపయోగించుకున్నా పరంలో ఏ మాత్రం ఉపయోగించకపోతే ఆ భౌతిక శరీరం పనికిరాని పరికరమే అవుతుంది. ఓ 10 ఏళ్ళు షెడ్లో పెట్టే కారు ఏం ఉపయోగించలా, ఇంకా అది పనికిరాని పరికరం కాకపోతే ఇంకేమవుతుంది అది. అలాగే జీవితకాలం దీన్ని మనం ఉపయోగించుకున్న ఈ శరీరాన్ని ఓ సుఖబట్టి చేసి ఆత్మకు లాభం కలిగించే పని ఏది చేయకపోతే ఈ శరీరం కూడా మనకి ఒక పనికిరాని పరికరం అవుతుంది. ఇది పనికిరాని పరికరం కాకూడదు. అదే మాణిక్యేశ్వరి మాత చెప్తున్నారు, అదే పత్రి గారు చెప్తున్నారు, అదే నేను నొక్కి వక్కాణిస్తున్నాను. నేను చేత ఇవన్నీ బాగా తెలుసుకోవాలి. మనం ఎంత బాగా తెలుసుకుంటే జీవితంలో అంత లాభం పొందుతాం. అంచేత వేదాల్లో కూడా ఏమనుందంటే, పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం అన్నారు.
పరోపకారం అంటే ఇతరులకు ఉపకారం అనుకుంటారు. కాదు కాదు. పరలోకంలో ఉండే ఆత్మకు చేసే ఉపకారమే పుణ్యం. అలాగే పరలోకంలో ఉండే ఆత్మకు చేసే అపకారమే పాపం అని చెప్పి అన్నారు. చేత ఇది అర్థం చేసుకోండి. మీరు ఆత్మాన సంగతి తెలుసుకోండి. ఈ దేహం మీదని తెలుసుకోండి. మీ లాభం కోసం ఈ దేహాన్ని ఉపయోగించండి. అందుకోసమే మేము ఈ వ్యాపారాలన్నీ మూసేసి ఈ 3 రోజుల క్లాసులు ప్రారంభించి అందరికీ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నాం. మీరు ఆత్మలు అని బోధిస్తున్నాం. ఆత్మ కోసం మీరు చేయాలని చెప్తున్నాం. చేత ఎవరైతే ఈ పనులన్నీ చేస్తారో వాళ్ళ అదృష్టవంతులు. చేత ఈ 3 రోజుల క్లాసులు కూడా మీకు ఉచితంగా నిర్వహిస్తున్నాం. అక్కడ ఉండడానికి మంచి వసతి ఉంటుంది, భోజనాలు ఉంటాయి, మీకు ఏ లోటు ఉండదు. 3 రోజులు మీరు ఉన్నందుకు పైసా ఫీజు లేదు, మీరు వచ్చి వెళ్ళడమే. ఇంచక్క మీరు ఎంతో జ్ఞానాన్ని, విలువ కట్టలేని జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. అపారమైన ధ్యాన సాధన చేస్తారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గొప్ప మార్పు మీలో మీరు చూస్తారు. అంచేత ఇది మనం తెలుసుకోవాలి. ఎంత తెలుసుకుంటామో అంత లాభం పొందుతాం. చేత మాణిక్యేశ్వరి ఇచ్చిన సందేశంలో ఎంత అర్థం ఉందో ఒక్కసారి చూడండి. మరి ఆవిడ ఇంకా ఎన్నో విషయాలు మనకి అందించారు. వాటిని కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.